నమస్తే వెల్కమ్ టు పల్లె పంచాయతీ। ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా మారింది। పారిశుధ్యం లోపించింది। గ్రామ పంచాయతీ కార్మికులకు గత 4 నెలలుగా వేతనాలు కూడా అందటం లేదు। దీంతో కార్మికులు పనులకి రావటం లేదు। 2 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది। గ్రామాలలో పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెబుతున్న జిల్లా వాసులతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ స్పెషల్ డ్రైవ్। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలైంది, కానీ స్థానిక సంస్థలు ఇంతవరకు నిర్వహించలేదు। దీంతో గ్రామాల్లో పారిశుద్ధ వ్యవస్థ గాడి తప్పుతుంది। అయితే గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు। వర్షాకాలం కావడంతో పారిశుద్ధ లోపం కారణంగా అంటువ్యాధులు కూడా ప్రబలుతూ ఉన్నాయి। ఇక ఇదే అంశంపై ప్రస్తుతం గ్రామాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, సర్పంచ్ ఉంటే ఏ విధంగా ఉండేది, పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। సార్ చెప్పండి, గ్రామాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, సర్పంచ్ ఉంటే ఎలా ఉంటుంది? నమస్కారం, నా పేరు గంగోని సంతోష్, మాజీ సర్పంచ్। పల్లెలు పట్టుగొమ్మలని ఎలాగైతే మన నాయకులు చెప్పారో అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు ఉంటే గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది। సర్పంచ్ అనేటోడు గ్రామానికి అన్ని విధాలుగా దగ్గర ఉండి చేసే వ్యక్తి కాబట్టి సర్పంచ్ ఉంటేనే, ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ అట్లా, కాబట్టి ఈ సర్పంచ్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఏదైతే 6 నెలల రేషియో లోపల ఖచ్చితంగా ఎన్నికలు జరిపితేనే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి। ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అవుతున్నది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత। స్పెషల్ ఆఫీసర్ల పాలన, వాళ్ళకేమో స్పెషల్ ఆఫీసర్లకు ఎటువంటి అవగాహన ఉండదు, వాళ్ళు పనిచేయడం అంతంత మాత్రంగానే, వాళ్ళు ఏది కూడా రిస్క్ తీసుకోరు। అదే సర్పంచ్ అయితే ఆ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి విషయం మీద అవగాహన ఉంటుంది। దాని గురించి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా అవసరమైతే వాళ్ళు సాహసం చేసి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారు। ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మీరు, పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది, విద్యాలయాలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి। ఇప్పుడు ఎక్కడ కూడా సర్పంచులు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు। ఇప్పుడు పారిశుద్ధ్యం అంతే అవుతున్నది, మిగతా ఏవైతే 47 శాఖలు ఉంటాయో సర్పంచ్ పరిధిలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఇలా కుంటుపడుతున్నాయి। అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంలు కానీ ఇప్పుడు ఎవరు కూడా ఈ పనులు చేయాలంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో మనకు ప్రాణాంతకమైనటువంటి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి। ఆ వ్యాధుల గురించి ఇవాళ పట్టించుకునే నాతుడు లేడు। వీధి కుక్కలు కూడా స్వైర విహారం చేస్తున్నాయి, పిల్లలకు కానీ ఆడవారికి కానీ ఎట్లా అంటే అట్లా అవి కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి। ఇవాళ పూర్తి స్థాయిలో గ్రామాలు కుంటుపడిపోయినాయి। రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే వాటి ద్వారా ఏదైతే ఇవి జరుగుతున్నాయి, ఎన్ఆర్ఈజిఎస్ కానీ, ఏదైతే మనకు 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోనే మనకి ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి। కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కన్నులు తెరిచి ఖచ్చితంగా ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పల్లెలే పట్టుగొమ్మలు కాబట్టి గ్రామాలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి, రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటేనే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది। కాబట్టి ఇప్పుడు ఎంత తొందరగా అయితే అంత త్వరగా కాలయాపన చేయకుండా ఈ ఏదైతే సర్పంచ్ వ్యవస్థ అనేది అతి తొందరగా వీళ్ళు ఎన్నికలు జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాం। లేకపోతే ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలు ఇంకా కొద్ది రోజుల్లో మూలనబడేటువంటి పరిస్థితి ఉన్నది। కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము, ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నాం। మరొక ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం। చెప్పండి, ప్రస్తుతం గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మామిడిపల్లి విలేజ్లో బి శ్రీనివాస్, నేను ఇంతకుముందు మాజీ ఉప సర్పంచ్ పదవి చేశాను। సర్పంచులు లేకుంటే ఊరు అంతా ఇంట్లో పెద్ద మనిషి లేనట్టే ఉంటుంది। ఇంటికి పెద్ద దిక్కెట్లనో ఊరుకు సర్పంచ్ అట్లా। సర్పంచ్ ఎన్నికలు ఖచ్చితము, అనుకున్న టైంలో 5 ఏళ్లలోనే ఎన్నికలు నిర్వహించాలి। ఊరు బాగుండాలంటే, ఇప్పుడు ఇల్లు కట్టాలంటే పునాది వేసి బేస్మెంట్ ఎట్లేస్తామో ఊరు బాగుండాలంటే అలా మనం సర్పంచ్ని ఎన్నుకుంటేనే బాగుంటుంది। సర్పంచ్ లేనిదంతా మంచిగా ఉండదు। ఖచ్చితం సర్పంచ్ను 5 ఏళ్ళకోసారి ఏ ప్రభుత్వం అన్నా కానీ పక్కన పెట్టి 5 ఏళ్ళకోసారి ఖచ్చితము విలేజ్ డెవలప్మెంట్ కావాలంటే సర్పంచులు ఉండాలని మేము చెప్తున్నాం। మరొకరు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। ప్రధానంగా ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? సర్పంచ్ ఉంటే గ్రామాలన్నీ జర వాళ్ళు కానీ ఏది కానీ మోళ్ళు కానీ లైటింగ్ అవి ఉంటాయి।
ఇప్పుడు ఊర్లలో దొంగలు వాడి దోసుకపోయినా కానీ పట్టించుకుంటూ లేరు. మొత్తం బజార్లో ఏం లేదు. ఒక సెక్రటరీ పట్టించుకున్నాడు, ఎవడు పట్టించుకుంటే లేడు. పోయి మాట్లాడినా కానీ చేస్తామంటారు, ఒక్కళ్ళు రారు. ఊర్లన్నీ గుడ్డు పడిపోతున్నాయి, మొత్తం దొంగలెక్క పడుతున్నారు. దొంగ లెక్క అయిపోయింది, దొంగ రాజ్యం అయిపోయింది, దొంగ లెక్క అయిపోయింది మొత్తం. అంతకంటే ఏం లేదు. మంచిదంటే అతి త్వరలో పెట్టాలా. 2 సంవత్సరాలు అయిపోతున్నాయి, మొత్తం గుడ్డి అయిపోయింది. ఊళ్ళో గుడ్డి అయిపోయింది, వాడు పట్టించుకుంటూ లేడు, చేసేటోళ్ళు లేడు. అంత హీనంగా అయిపోయింది దేశం అంతా. అప్పుడంటే మోర్లు తీసినా కానీ మోర్లు తీయలేదు అంటే లొల్లులు అవుతుండే, తీపిత్తుర్రి. మళ్ళీ ఏంటంటే నీళ్లు రాకుండా అడుగుతుంటుంది, ఏవి లేకున్నా కానీ సర్పంచ్ దగ్గరకు అడుగుతుండే. మీరు అడిగేటోళ్ళు లేరు. ఊళ్ళకి అడగండి. సెక్రటరీస్గా ఈ ఊర్లో ఉండడు, ఎంపీడీఓ ఈ ఊళ్ళో ఉండడు. ఈ ఊరు ప్రజలు ఎటు పోవాలా, ఊళ్ళకి అడగాల. వచ్చి అడిగినా కానీ పోయినా కానీ చెప్పేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. అంతే. సమస్యలు వస్తే గ్రామ పంచాయతీకి వస్తున్నాం కదా, మాకు చేసేటోళ్ళు లేరునా, చేసేటోళ్ళు లేరు. డివైడర్ మీద లైట్లు పోయినాయి, దగ్గర 3 నెలలు అవుతున్నది. చెప్తే సో పట్టించుకుంటే లేరు. గుడి హీనంగా అయిపోయినాయి ఊర్లు మొత్తం ఉన్నారు. అయితే ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ లేడు కదా, మీరు సమస్యలు వస్తే ఎవరికి చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం? ఊరు కాదు, సర్పంచ్ లేనప్పుడు మరి ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ వాళ్ళకి చెప్తున్నాం. కాకపోతే ఇప్పుడు సర్పంచ్ల గురించి ఒక బీసీ రిజర్వేషన్ 45% పెట్టారు కాబట్టి దాని గురించి ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది. కాగానే అది కాగానే అది సర్పంచ్ల ఎలక్షన్ పెట్టడానికి సార్ సిద్ధంగా ఉన్నారు. ఆ విషయంలో ఇప్పుడు ఢిల్లీలో మంత్రాలు జరుగుతున్నాయి. దాని గురించే సర్పంచ్ల ఎలక్షన్ అయిపోయినాయి. అది కాగానే యథాతథంగా ఎలక్షన్ పెట్టడానికి రెడీ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడైతే సర్పంచ్ లేని దానికి కరెక్టే. ఏదైనా కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ వాళ్ళకు పోయి కారోబార్ కానీ సెక్రటరీ కానీ చెప్తున్నాము, పనులు అయితే లేవు కరెక్టే. ఇప్పుడు ఈ రిజర్వేషన్ కొరకు ఈ 42% రిజర్వేషన్ కోసం అయిపోయినాయి. అతి త్వరలో అయిపోతే ఎలక్షన్ కూడా పెట్టడానికి రెడీ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో ఏమీ అది లేదు. తప్పకుండా సర్పంచ్ల ఎలక్షన్ పెట్టేస్తారు, ఎంపీటీసీలు అన్నీ అయిపోతాయి. వచ్చే నెలలో కానీ ఈ నెలలో కానీ లాస్ట్ వరకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఎలక్షన్లు అయితే దీని గురించి ఏం సందేహం లేదు. అన్ని సర్పంచ్ల కూలంగా ఎలక్షన్లు అయిపోతే ఎంపీటీసీ జడ్పీసీ అన్నీ ఈ నెలలో ఆఖరి వరకన్నా నోటీస్ వస్తాయి. అన్ని డిస్కషన్ అయిపోతే సర్పంచ్ల ఎలక్షన్లు కంపల్సరీ పెట్టి తీరుతారు. దీంట్లో ఏమీ అనుమానం లేదు. సుమారుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది. ఇప్పటివరకు ఏ ఒక్క దానికి కూడా ఎన్నికలు నిర్వహించలేదు కదా, దానిపై మీరు ఏమంటారు? ఇప్పుడు అదే ఉన్నాయి, రిజర్వేషన్లు తీసారు కాబట్టి దాని గురించే అయిపోయినాయి అంతే ఎలక్షన్లు. అది అయిపోగానే అన్ని ఎలక్షన్లు పెడతారు. అన్ని పార్టీల మద్దతు కోసం ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. ఆ క్యాబినెట్ కూడా తీసుకొని 6-7 తారీఖులో ఢిల్లీలో జరిపి అక్కడనే ఏదో తాడపోయి తెలుసుకుందామని ఢిల్లీకి వెళ్తారు మా సీఎం రేవంత్ రెడ్డి గారు. అయిపోయినాక అన్ని ఎలక్షన్లు కంప్లీట్గా జరుగుతాయి. దీంట్లో ఏం సందేహం లేదు. మా పదవీ కాలం పూర్తయి నేటికి 18 నెలలు కంప్లీట్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నా ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎటువంటి ఎలక్షన్లు జరగకపోవడం వల్ల ఈ గ్రామంలో మొత్తము ఈ పారిశుద్ధ్యం చాలా అస్తవ్యస్తంగా మారింది. వీధి లైట్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాల సీజనల్ డిజీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మేమున్నప్పుడు కానీ ఈ ప్రత్యేక కార్యక్రమం, ఈ పారిశుద్ధ కార్యక్రమం, ఈ హరితహారం కార్యక్రమము, ఈ చెట్లకు ఈ ప్లాంటేషన్కు చెట్లు నీళ్లు పట్టడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ అస్తవ్యస్తంగా మారిపోయినాయి. ఎందుకంటే ఈ ప్రత్యేక అధికారుల పాలన వల్ల వాళ్ళు ఏది చేయాలా ఏది చేయొద్దని, ఎందుకంటే అది లీడర్లు నాయకులు లేకపోవడం వల్ల వాళ్ళు ముందరికి రాకపోతున్నారు. ఎందుకంటే ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఒక స్థానిక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇటువంటి నాయకత్వంలో ఏమన్నా తీర్మానాలు చేసుకొని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు దాదాపు సంవత్సరం 6 నెలలు గడుస్తున్న ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఇప్పటివరకు చేపట్టలేకపోతున్నాం. కోర్టు తీర్పు వచ్చినా కానీ ఇప్పటివరకు ఇంకా వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తున్నాయని కూడా అందరు సిద్ధంగా ఉన్నారు. ఊర్లో వాళ్ళు కూడా గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు ఎలక్షన్లు ఎప్పుడైతాయి, ఎప్పుడు ఈ స్థానిక సంస్థల అధికారులు వస్తే మాకు కూడా ఏమైనా పర్సనల్ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకుందామంటే ఎవరు లేకపోవడం వల్ల ముందరికి వెళ్ళలేక అస్తవ్యస్తం అవుతున్నారు. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి తొందరగా ఎలక్షన్లు నిర్వహించి ఈ కార్యక్రమాలు చేపడితే బాగుంటుండే అని అనుకుంటున్నాను. మరొకరు ఉన్న గ్రామానికి చెందిన వ్యక్తి అంతా కూడా మాట్లాడు. ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? సర్పంచ్ గారు చెప్పినట్టు మొత్తం వ్యవస్థ అంతా కుంటుపడ్డది. వాళ్ళు అడిగే ఇక్కడ ఇప్పుడు మా విలేజ్లో బల్బులు లేక 15 రోజులు జరుగుతుంది. సిగరెట్ నడితే పట్టించుకుంటలేడు, వాళ్ళు పట్టించుకుంటలేరు. పిల్లలకి ఇబ్బంది అవుతుంది, నైట్లో పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది తిరగాలంటే విలేజ్లో. కాబట్టి ఈ ఎలక్షన్ అని తొందరగా పెడితే అందరికీ మంచిగా ఉంటుంది.
పాలన కూడా కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక సర్పంచ్ ఉంటే ఆయనకు అడుగుతాం కాబట్టి సర్పంచ్ గారిగా చేపిస్తారని తెలుసు. కాబట్టి ఎవరు లేరు కాబట్టి 18 నెలలు అవుతుంది దిగిపోయి. అక్కడి నుంచి ఇప్పటిదాకా ఎన్నో అవస్థలు పడుతున్నారు పబ్లిక్ కూడా. కాబట్టి ఆ కోర్టు చేసిన దానికి దేనా సరే బీసీ రిక్లేషన్ అన్నారు. ఇది మామూలుగా ఇప్పుడు కాదు, ఒక 50 సంవత్సరాలు చెప్పుకుంటారు కాదు. అయితే సంతోషమే, కానీ అది అయితే లేట్ అవుతుంది. కోర్టు ఒప్పుకుంటే వీళ్ళు వాళ్ళు ఒప్పుకోవట్లేరు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఎలక్షన్ చేసి ముందుకెళ్తేనే కరెక్ట్ ఉంటుందని భావిస్తున్నాను. మేము అద్మానం ఉన్నది. ఏం సర్పంచ్ ఉంటే ఏదైనా మనం చెప్పుకునే నిధులు చెప్పుకుంటుంటే అది బాగుంటుంది. అందుకే అవన్నీ నిధులు లేవు, గెటలు సాపు లేవు, అన్ని గడ్డి దోమలు భీమలు అన్నీ బాగా వస్తున్నాయి. మాకు బాధ అవుతున్నది. తొందరగా సర్పంచులు కావాలా ఎలక్షన్. ఇంతే. నమస్కారం. ఇది గ్రామాలలో నెలకొన్న పరిస్థితి. అయితే ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందని చెప్పేసి, లేకుంటే పారిశుద్ధ్య వ్యవస్థతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.